సో ఫైనల్ గా మీరు కరీంనగర్ ప్రజలకు చేస్తున్నటువంటి అప్పీల్ ఏంది, మీరు ఏం కోరుకుంటున్నారు ప్రజల విషయంలో? మీ డివిజన్ లో ఏ డివిజన్ లో మీరు పోటీ మళ్ళీ చేయనున్నారు? మీ డివిజన్ లోనేనా, లేకపోతే ఎందుకంటే ఎలక్షన్ లో అటు ఇటు కావడం సహజం, అందుకని మీరు అసలు ప్రజలకు ఏం ఆశిస్తున్నారు, వాళ్ళకి ఏం చేయబోతున్నారు? ఒకవేళ కార్పొరేటర్ గా మరి మీకు స్థానం దక్కితే ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎంచుకోవాలని చెప్పి మీరు మీ కార్పొరేషన్ ప్రజలకు ఇచ్చేటువంటి ప్రమాణాలు ఏంటో ఒక్కసారి పూర్తిగా వివరించాను. నగర ప్రజలు, నా ప్రత్యేకంగా నా డివిజన్ ప్రజలు నన్ను అక్కున పెట్టుకొని గెలిపిస్తే కనుక, నేను గడిచిన 5 సంవత్సరాలు మీకు తెలుసు, నన్ను దగ్గరగా చూసినారు. ఏ రాత్రి అపరాత్రి ఆ రాత్రి ఫోన్ చేసినా మీ ముందు వాళ్ళ మీకు అందుబాటులో ఉన్న సర్వీసెస్ ఎట్ డోర్ స్టెప్ ముందే నా సేవలు మీకు అందించిన వ్యక్తిని, నీతి నిజాయితీ కట్టుబడే వ్యక్తిని. ఎవరు ఏ ఇల్లు కట్టుకున్నా ఏం చేసినా నేను అడ్డు చెప్పిన వ్యక్తిని కాదు, ఎవరి ద్వారా డబ్బులు తీసుకున్న వ్యక్తిని కాదు, కనీసం కాంట్రాక్టర్ల ద్వారా కమిషన్ తీసుకున్న వ్యక్తిని కూడా కాదు. మీకు తెలుసు నా సామాన్యమైన జీవన విధానం చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఎట్లున్నానో మొదటి నుండి ఎట్లున్నా సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నా. ఆ సిద్ధాంతం కట్టుబడి భవిష్యత్తులో కూడా నా రాజకీయ జీవితం కొనసాగుతుంది. ఖచ్చితంగా మీకు మళ్ళీ పదే చెప్పేది, 5 సంవత్సరాల ఎలాంటి సేవలైనా కూడా, ఎలాంటి కష్టాలలో ప్రజలున్నా, దుఃఖంలో ఉన్నా కూడా మీ అన్న లెక్క, తమ్ముళ్ళ లెక్క, ఇంటి కొడుకు లెక్క మీ ముందు వాళ్ళ వ్యక్తిని, మీకు సేవలు అందించిన వ్యక్తిని ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా అదే విధమైన సేవలు అందిస్తా. ఎందుకంటే మీకు ఒక 5 సంవత్సరాలు అనేది మన జీవనంలో చాలా గొప్ప టైం. అది ఆ గొప్ప టైంని చిన్న ప్రలోభాలకు లొంగి, చిన్న ఆశలు చూపిస్తాం లొంగి మనం తప్పనట్టు చేస్తే 5 సంవత్సరాలు ఎంత నష్టం జరిగిందో మనం చూసినాం. ఎందుకంటే రూపాయి పంజరలేదు, అందుబాటులో లేదు. మన సోదరి కార్పొరేటర్ గారు ఏదో వర్షాలతో పిలిచి దగ్గర వ్యక్తులకు ఉంటే కాదు కదా, మనకు కావాల్సిన మన ప్రాతినిధ్య ప్రజాప్రతినిధి పార్టీతో సంబంధం లేకుండా ఇవ్వగలిగిన పనుంటే పోయి నిధులు కానీ మంజూరు చేయించుకొచ్చి పనులు చేయాల్సిన వ్యక్తి ఆ 5 సంవత్సరాలు నేను నమ్ముతున్నా. 5 సంవత్సరాలు పూర్తిగా నిర్ధారణ ఉన్న డివిజన్ మన డివిజన్ చాలా నష్టపోయినాం. కాబట్టి డివిజన్ ప్రజలు, నా డివిజన్ ప్రత్యేకంగా సప్తగిరి భగత్ రామచంద్ర డివిజన్ ప్రజలు కోరేది అంటే, మా సమయాన్ని మళ్ళీ ఒక అవకాశాన్ని మన చేతులకి జారవిడ్చుకుంటే మళ్ళీ 5 సంవత్సరాలు మనం నష్టపోవాల్సి వస్తుంది. కనుక నేను మీ సోదరుణ్ణి, మీ బిడ్డను, మీ తమ్ముడిని, మీ అన్నను నేను నాకు అవకాశం ఇస్తే తప్పకుండా నా ఫలితం రేట్లలో గతంలో 5 సంవత్సరాలు మీకు అనుభవంలో ఉంది కనుక ఖచ్చితంగా నేను నాకు అవకాశం ఇస్తే అంతకంటే ఇంకా ఉత్సాహంగా పనిచేసి మన నగరాన్ని, అసలు కరీంనగర్ నగరంలో గడిచే పాలకవర్గంలో 4 సార్లు 3 సార్లు గెలిచిన కార్పొరేటర్లు చేయడంత పని మీ కార్పొరేషన్ 5 సంవత్సరాలు ఏవి రమణ వ్యక్తి చేసినారు. చూడండి మీరు పక్క వాళ్ళలో కానీ గడిచిన మేయర్ సునీల గారు చేసిన వాడల అభివృద్ధి కంటే కూడా మన వాడల అభివృద్ధి ఒక్కసారిగా నేను చేయగలిగిన. కాబట్టి దయచేసి ఒక సమర్థవంతమైన వ్యక్తిని, మీకు సేవ చేయాలన్న గొప్ప గుణమున్న వ్యక్తిని మీరు కడుపు పెట్టుకుని కాపాడుకోండి. నాలాంటి వ్యక్తిని ఆదరించి గెలిపించండి. తప్పకుండా నగరం గొప్ప ఉంటుంది. ఎందుకంటే నేను ఎక్కడ అవినీతి పాల్పడలే, ఎవరి ఇళ్లను నిలబెట్టలేదు, ఎవరికి కష్టపెట్టలేదు, ఎవరికి దుఃఖం కలిగించలేదు, అందరికి ఒక మంచిని కూడా వ్యక్తిని కనుక దయచేసి నాకు అవకాశం ఇవ్వండి. తప్పకుండా మీ ఇంటి కుటుంబ సభ్యుల లెక్క నేను మీకు పనిచేస్తా, నా సేవలు అందిస్తా. నా నిజాయితీ మీకు తెలుసు. ఆ నీతి నిజాయితీకి ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా కూడా నేను అవినీతి అక్రమాల పాల్పడాలని సందర్భంగా హామీ ఇస్తూ నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను గొప్ప సేవలు అందిస్తాను పూర్తి విశ్వాసం ప్రమాణం చేసి చెప్తుంది. నేను దాదాపు గంగుల కమలాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎక్కడే, వారి కుటుంబ సభ్యులను అత్యంత ఆత్మీయులలో కూడా నేను నమ్ముతా ఉన్నా. ఎందుకంటే వారికి కాకుండా మధ్య అనుభవం అట్లాంటిది. ఖచ్చితంగా నాకు వారి ఆశీర్వాదం ఉంటుంది. అదే వినోద్ కుమార్ గారు ప్రోత్సాహం ఉంటుంది. కేసీఆర్ గారు, పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదం కావచ్చు, కేటీఆర్ గారి ఆశీర్వాదం కావచ్చు, ముఖ్యంగా మా గంగుల కమలాకర్ గారి ప్రోత్సాహం, ఆశీర్వాదం తప్పకుండా నాకు ఉంటుంది. వారి అడుగుదాడల్లో నీతి నిజాయితీ తప్పలేదు. వారు దాన్ని నమ్ముకున్నారు, మేము కూడా దాన్ని నమ్ముకుంటాం. అభివృద్ధి వారి ఆశయం అయితే నా ఆశయం కూడా అభివృద్ధి. వారి లక్ష్యం ఏంది? ప్రజలకు మెరుగైన సేవలు అందించడం. నా లక్ష్యం కూడా మెరుగైన సేవలు అందించడం. కనుక వారి నాయకత్వంలో తప్పకుండా భవిష్యత్తులో ప్రజా జీవితంలో కొనసాగుతాం. ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా ప్రజల మన్నలు పొందే విధంగా గంగుల కమలాకర్ గారికి అత్యంత ఆప్తులు ఒక్కడు కనుక వారికి ఇక్కడ చెడ్డ పేరు వచ్చే పని ఎప్పుడు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయను. ఖచ్చితంగా వారి ఆశీర్వాదంతో తప్పకుండా ప్రజల దీవెనతోటి మరొకసారి కార్పొరేట్ గెలిస్తే ఈ నష్టమైన 5 సంవత్సరాలు కాలాన్ని రాబోయే రోజుల్లో తీర్చి వారికి మెరుగైన సేవలు అందించే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఆశీర్వదించమని కోరుతాను. మరి మీరు
ఎంతో విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మా ఎన్ఎస్ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. ఏవి రమణ గారు, మరి మీకు కార్పొరేటర్ గా స్థానం రావాలి, టికెట్ రావాలని కోరుకుంటూ, టికెట్ లో కాదు ఘనమైన విజయంతో మేము మరోసారి మీకు ఇంటర్వ్యూ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎన్ఎస్టీ గారికి వారి ప్రేక్షకులు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.